హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియోలో మనం బ్యాక్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి, దానివల్ల మనకి యూజ్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఎలా చేయాలో కూడా చెప్తాను బ్యాక్ టెస్టింగ్. ఓకేనండి. సో నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను, ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ చేస్తాం కాబట్టి మీరు నిఫ్టీ చేయాలి అనుకుంటే నిఫ్టీ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో, కోర్స్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది ఏమంటున్నారంటే, సార్ నేను కోర్స్ మొత్తం పూర్తిగా చూశాను, బట్ అందరూ ప్రాఫిట్స్ తీయగలుగుతున్నారు, బట్ నేను మాత్రం డే బై డే లాసెస్ లోనే ఉంటున్నాను. సో నేను కోర్స్ తీసుకుని 5 days అవుతుంది, నేను లాస్ట్ 3 days నుంచి నేను లాసెస్ లోనే ఉన్నాను అంటున్నారు. మీరు కోర్స్ తీసుకున్నారు, ఓకే, కోర్స్ తీసుకున్న వెంటనే మీకు ప్రాఫిట్స్ వచ్చేయాలి అంటే మీరు మీ బ్రెయిన్ కి ఎంత డేటా ఇచ్చారు. డేటా అంటే ఏంటండి, మీరు నేర్చుకున్నదంటే మీరు ఒక మొబైల్ కొనుక్కున్నారు, ఆ మొబైల్లో ఒక సిమ్ వేశారు. సిమ్ వేస్తే సరిపోతుందా? కాల్స్ వెళ్ళిపోతాయా? డేటా వచ్చేస్తుందా? మీకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేస్తుందా? సిమ్ లో రీఛార్జ్ కూడా చెయ్యాలి. సిమ్ అనేది నేను ఇచ్చిన కోర్స్. ఓకే, సో సిమ్ కార్డ్ అనేది జస్ట్ నేను ఇచ్చిన కోర్స్ అంతే. దాంట్లో మీరు ఏ ప్యాక్ వేసుకుంటారు, మీరు మంత్లీ ప్యాక్ వేసుకుంటారా, 3 months వేసుకుంటారా, 6 months వేసుకుంటారా అనేది మీ చాయిస్. మీరు వేసే రీఛార్జ్ అంటే మీరు చేసే బ్యాక్ టెస్ట్ అనేది మీకు రీఛార్జ్ తో సమానం. అది మాత్రమే మీకు మీ బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, సపోజ్ మీరు ఒక 3 months లేదా 6 months బ్యాక్ టెస్ట్ డేటా ఇచ్చారు. ఎలా చేయాలని చెప్తాను. ఒక 3 months లేదా 6 months డేటా మీ బ్రెయిన్ కి బ్యాక్ టెస్ట్ డేటా ఇచ్చారు. సో అప్పుడు మీకు ఇక్కడ ఎంట్రీ ఉంది అని మీ కళ్ళు చెప్తాయి. మీకు ఇది బేరిష్ ఎంట్రీ, ఇది వెళ్ళట్లేదు, దాటి వెళ్ళట్లేదు, ఇక్కడ ఎంట్రీ ఉంది అని మీ కళ్ళు మీకు చెప్తాయి. బట్ మీరు ఏదైతే బ్యాక్ టెస్ట్ డేటా ఇచ్చారో ఆ బ్యాక్ టెస్ట్ డేటా చెబుతుంది, నో అక్కడెక్కడుంది ఎంట్రీ లేదుగా, ఈఎంఏ ఇక్కడుంది, క్రాస్ చేయలేదు, కలర్ చేంజ్ అవ్వలేదు, ఇక్కడ ఎలా తీసుకుంటావు నువ్వు? తీసుకోవద్దు, వెయిట్ చేయి. ఈఎంఏని టచ్ అవ్వాలి కదా, ఆర్ఎస్ఏ కన్ఫర్మేషన్ చేయాలి కదా, ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేయాలి కదా, ఎలా తీసుకుంటావు ఎంట్రీ? లేదు, వెయిట్ చేయి, నెక్స్ట్ ఎంట్రీ వరకు వెయిట్ చేయి అని చెప్తుందండి. సో మీరు ఎప్పుడైతే డేటా బ్రెయిన్ కి ఇచ్చారో అది ఎనలైజ్ చేసుకుంటుంది. ఎక్కడెక్కడ ట్రేడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రేడ్స్ లేవు, ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మీరిచ్చిన బ్యాక్ టెస్ట్ డేటా నుంచి మీ బ్రెయిన్ అనేది సిగ్నల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీరు లైవ్ లో ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఎంట్రీస్ తీసుకోగలరు. మీరు ఒక కోర్స్ చూసినంత మాత్రాన పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోగలరా? నో, తీసుకోలేరండి. ఖచ్చితంగా చెప్తున్నాను, తీసుకోలేరు. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మీ బ్రెయిన్కి డేటా ఇస్తారు చూసారా, ఆ డేటా మీ బ్రెయిన్ క్యాప్చర్ చేసుకుని, అంటే దాంట్లో స్టోర్ చేసుకుని, అది మీరు లైవ్ లో కూర్చున్నప్పుడు మీకు అది అనలైజ్ చేసి చెబుతుంది. ఎస్, ఇక్కడ ఎంట్రీ ఉంది, తీసుకో. ఎస్, ఇక్కడ ఎంట్రీ లేదు, తీసుకోవద్దు. ఇది బుల్లిష్ ఎంట్రీ లేదు, ఇక్కడ బేరిష్ ఎంట్రీ లేదు, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది, చాలా మంచి ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ ఇచ్చింది, తీసుకో. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది, 1 zoneకి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకో, ఇక్కడ నుంచి తీసుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్రెయిన్ చెబుతుంది. ఎందుకు చెబుతుంది? మీరు దానికి డేటా ఇచ్చారు, మీరు ఇచ్చిన డేటాలోంచి అనలైజ్ చేసి చెబుతుంది. అది మీరు బ్యాక్ టెస్ట్ చెయ్యకుండా కేవలం కోర్స్ చూసి, కోర్స్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా అర్థమైంది అని మీరు లైవ్ మార్కెట్లో కూర్చుంటే మీకు అర్థం కాదు, పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోలేరు. మేబీ 1-2 సార్లు మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఆ తరువాత మాత్రం డెఫినెట్ గా ఫెయిల్యూర్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతుందండి, ఎందుకంటే మీరు బ్యాక్ టెస్ట్ డేటా ఇవ్వలేదు బ్రెయిన్ కి. బ్యాక్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అసలు బ్యాక్ టెస్ట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ స్ట్రాటజీని మీరు అలవాటు చేసుకోలేరు. ట్రేడ్ చెయ్యకూడదు, అలవాటు చేసుకోలేరు, ట్రేడ్ కూడా చేయలేరు. ట్రేడ్ చేయకూడదండి, సక్సెస్ రేషియో ఉండదు. మీరు ఎటువంటి స్ట్రాటజీ అయినా నేర్చుకోండి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే మాత్రమే దాంట్లో ఉన్న లోపాలేంటి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉండాలి, దాని టార్గెట్ రీచ్ అవుతుందా, స్టాప్ లాస్ కొడుతుందా, ఏ టైం నుంచి ఏ టైం వరకు సైలెంట్గా ఉండాలి, ఏ టైం నుంచి అగ్రెసివ్గా చెయ్యాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బ్యాక్ టెస్ట్ డేటాయే నేర్పిస్తుందండి. మిమ్మల్ని ఒక డిసిప్లైన్ ట్రేడర్ గా చేసేది కేవలం బ్యాక్ టెస్ట్ డేటా మాత్రమే. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలో చెప్పాను కదా. కంపల్సరీగా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే బ్యాక్ టెస్ట్ చేసుకోవాలండి. సో ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మీకు 5 minutes చార్ట్స్ అయితే నేను ఫ్రీ వెర్షన్ లో చెప్తున్నాను. ఇది ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వెర్షన్ అండి. ఇది ఫ్రీ వెర్షన్ లో అయితే 5 minutes లో అయితే మీకు అప్ టు 3 months డేటా వస్తుంది. ఓకే, ఇది 5 minutes లో. ఓకే, అదే మీరు 15 minutes చార్ట్ చూడాలి అంటే, ఎందుకు 2 చెప్తున్నాను అనేది కూడా చెప్తాను. అదే 15 minutes లో చూడాలి అంటే అప్ టు 10 months డేటా ఫ్రీ వస్తుందండి. ఫ్రీ వెర్షన్ లోనే
పెయిడ్ వెర్షన్ కాదు. ఫ్రీ వెర్షన్ లో 15 మినిట్స్ 10 మంత్ వరకు ఫ్రీ ఇస్తాడు, 5 మినిట్స్ 3 మంత్స్ వరకు ఫ్రీ ఇస్తాడు. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. సో మేబీ వీడు ఎప్పుడైనా మార్చేయచ్చు ట్రేడింగ్ వ్యూ వాడు, ఎందుకంటే వాడి వెబ్సైట్ వాడిష్టం. ఇంతకు ముందు 3 ఇండికేటర్స్ ఇచ్చేవాడండి ఫ్రీగా, ఇప్పుడు కేవలం 2 ఇండికేటర్స్ ఇస్తున్నాడు. సో వాడి ప్లాట్ఫామ్ కాబట్టి వాడు కావాల్సిన చేంజెస్ చేస్తాడు. మనకైతే 5 మినిట్స్ అయితే 3 మంత్స్ వస్తాయి, 15 మినిట్స్ అయితే 10 మంత్స్ డేటా మనకి బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. ఎలా చెయ్యాలి చూడండి, ఒకసారి చెప్తాను. ఇక్కడ మీకు గో టు అనే ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్ లో, లేదు మీకు మొబైల్లో అయితే మీరు స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గో టు మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఆల్ట్ జీ కూడా మీరు ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఇవాళ January 5th కదండి. సో ఈ January 5th నుంచి నేను అప్ టు 3 మంత్స్, నేను 5 మినిట్స్ లో పెట్టాను కదా చూడండి, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. సో ఈ 5 మినిట్స్ చార్ట్ ని నేను 3 మంత్స్ అప్ టు 3 మంత్స్ వరకు, అంటే డిసెంబర్, ఇక్కడ మారుతుంది చూడండి, మంత్ మారుతుంది, నవంబర్, అక్టోబర్ 3rd వరకు, అక్టోబర్ 5th నుంచి చేయొచ్చు నేను. ఒకవేళ చూద్దాం, నేను 2nd పెట్టాను, అక్టోబర్ 2nd పెట్టి గో టు అని కొట్టాను, చార్ట్ అక్కడికి వెళ్ళిపోతుందండి. చూడండి ఇది ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ యువర్ ప్లాన్. మీరు యువర్ ప్లాన్ ఓన్లీ సీ 5000 bars, గో ఫర్దర్ బ్యాక్ ఇన్ టైమ్ బై అప్గ్రేడింగ్ యువర్ ప్లాన్ టుడే. అంటే ప్లాన్ అప్డేట్ చేసుకోమని చెప్తుంది. అంటే మీరు పర్చేస్ చేయండి, ప్లాన్ కొనుక్కోండి అని అడుగుతుంది, కానీ అదైతే వద్దండి. యాక్చువల్గా ఏంటంటే వీడు ఎసెన్షియల్స్ 995 అని చూపిస్తాడు, కానీ 1500 వరకు అయిపోతుంది. ఇది వద్దనే చెప్తాను నేనైతే ప్రీమియం. ఓకే, మీరు 3 మంత్స్ డేటా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి, చేయొచ్చు. మీరు 2 టైమ్స్ చేసుకోవచ్చు, 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు. 15 మినిట్స్ అయితే 10 మంత్స్ కూడా ఇస్తాడు కదా, దాదాపుగా 1 year. సో ఏం చేస్తారంటే ఇక్కడ, సో ఫస్ట్ క్యాండిల్ ఏం చేసింది, రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ పడినప్పుడు మీకు చాలా మంది ఫిబొనాచి అలవాటు అవ్వట్లేదండి, నాకు ఫిబొనాచి ఎలా డ్రా చేయాలో తెలియట్లేదు అంటున్నారు కదా. బ్యాక్ టెస్టింగ్ లో అలవాటు అవుతుందండి మీకు. ఫిబొనాచి తీసుకున్నారా, ఫిబొనాచి ఏం పడింది, రెడ్ క్యాండిల్ పడింది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకున్నారు. ఇక్కడ మీరు సపోర్ట్ జోన్ డ్రా చేసుకున్నారు. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాబట్టి. స్టాప్ లాస్ 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, ఒక 80 పాయింట్స్ పెట్టుకున్నాను. టార్గెట్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చి హిట్ అయింది కదండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ఫుల్, కంప్లీట్ అయిపోయింది. ఇది మళ్ళీ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేసింది. గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇది రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఎంట్రీ ఇచ్చింది. మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చి 27 పాయింట్స్ ఉంది, స్టాప్ లాస్ 70 పాయింట్స్ ఉంది. ఇది రిస్కీ ఎంట్రీ, తీసుకోకూడదు. ఇటువంటిప్పుడు ఏం చేయాలి, ఇది రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి రివర్స్ వస్తున్నప్పుడు ఒక మంచి ఎంట్రీ కోసం చూడాలి. ఇక్కడ ఇచ్చింది మంచి ఎంట్రీ. మళ్ళీ ఇది కిందకు వస్తున్నప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, ఎక్స్టెన్షన్ తీసుకుంటాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను, ఇక్కడ టార్గెట్ ఉంది. అంటే నేను ఇప్పటి వరకు నేను 2 ట్రేడ్లు తీసుకున్నాను, ఒకటొక ట్రేడు, ఇక్కడ ఒకటో ట్రేడు, ఇక్కడ రెండో ట్రేడ్. ఇది ట్రేడ్ లేదు, ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఇది స్టాప్ లాస్. అంటే ఇప్పటి వరకు నాకు 2 ట్రేడ్లు టార్గెట్ హిట్ అయ్యాయి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది, మీకు లెర్నింగ్ వస్తుంది కదండి. మీకు మీరుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనలైజ్ చేస్తున్నారు, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా. ఓకే, ఇక్కడ బులిష్ సిగ్నల్ ఇచ్చింది. బులిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళాలి, యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇంత వరకు వెళ్ళాలి. బట్ ఇది చాలా సేపటి వరకు కదలలేదు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. యాక్చువల్గా వచ్చి ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలి, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిలే హెకినాషి రెడ్గా మారిపోయింది. ఎందుకంటే కలర్ చేంజ్ అయింది. నార్మల్ క్యాండిల్లో మనకి కలర్ చేంజ్ అయింది అంటే హెకినాషిలో కూడా రెడ్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ ట్రేడ్లోంచి బయటకు వచ్చేస్తాము. 30 పాయింట్స్ లాస్ అంటే మనకి ఆప్షన్స్లో 15 పాయింట్స్ పోయి ఉంటుంది. అర్థమవుతుంది కదండి ఎలా చేస్తున్నానో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో మీరు మాట్లాడుకోవాలి. చార్ట్స్ మీకు ఏం చెబుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చార్ట్స్ మీతో మాట్లాడుతున్నాయి. అయిపోయిన చార్ట్స్ వాటి కథలు చెప్తున్నాయి మీకు. నేను ఇలా ఉండేదాన్ని, నేను ఇలా వెళ్దాం అనుకున్నాను బట్ వెళ్ళలేదు, ఇక్కడ రివర్స్ అయిపోయాను, ఇక్కడ నువ్వు ట్రేడ్ తీసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది బట్ అవ్వలేదు, ఇక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అవ్వలేదు. సో కొంతవరకు సైలెంట్గా ఉంది. సో ఇది BTST ఇచ్చిందా లేదా, మీరు ఆల్రెడీ గోల్డెన్ వెబినార్లో ఉంటే BTST గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ 15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, BTST ఇచ్చిందా, పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చిందా లేదా, కింద ప్రిఫరెన్స్ 1, 2 కూడా పెట్టుకుంటారు మీరు. అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ నార్మల్గా ఓన్లీ మూవింగ్ యావరేజ్ ఒక్కటే పెట్టి చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారు, మొత్తం మన సెటప్ యాజ్ అట్ ఈజ్ గా పెట్టి దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తారు. ఓకే, సెటప్ ఓకే వర్క్ అయింది. ఇక్కడ 15 మినిట్స్ స్ట్రాటజీ ఎలా పనిచేసింది, 5 మినిట్స్ స్ట్రాటజీ ఎలా పనిచేసింది. 15 మినిట్స్ స్ట్రాటజీ ఏంటండి,
ప్రీ ఓపెన్ మార్కెట్ క్యాండిల్ స్ట్రాటజీ 15 మినిట్స్లో టార్గెట్ హిట్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఈ స్వింగ్ లో తీసుకోలేదు, దీన్ని స్వింగ్ లోకి తీసుకుంది. సో దీన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇందాకేమో ఇక్కడ స్వింగ్ లో తీసుకున్నాను, బట్ ఇది మాత్రం ఇక్కడ స్వింగ్ లో ఇచ్చింది. సో ఇది ఎలా కన్సిడర్ చేసింది? మనకి ఇక్కడ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము, టార్గెట్ ఎంత ఉంది, ఇది రెసిస్టెన్స్ జోన్ ని దాటిన తర్వాత ఎన్ని క్యాండిల్స్ తర్వాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుందండి. మీరు ప్రతిదీ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు జరిగింది? ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బేరిష్ ఎంట్రీ, కానీ ఇక్కడ రెడ్ గా మారిపోయింది. స్టాప్ లాస్ కి అయితే వెళ్ళలేదు, బట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోలుగా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ ఈ ఈఎంఏని క్రాస్ చేసింది. రెడ్ క్యాండిల్ కలర్ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయింది, ఉండిపోయింది. ఇక్కడ చేంజ్ అవ్వలేదు, బట్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే మీకు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఏం చేస్తారండి? స్వింగ్ లో టు స్వింగ్ హై. మీకు బ్యాక్ టెస్టింగ్ ఇక్కడ ఏమేం జరుగుతుంది? 1, క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది. 2, ఈఎంఏ కన్ఫర్మేషన్ ఇచ్చిందో లేదో తెలుస్తుంది. 3, ఫిబొనాచిని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. 4, ఫేక్ ఎంట్రీస్ ఏ టైంలో ఇస్తుంది, ఏ టైంలో మనం పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు తెలుస్తుంది. 5, ఎక్కడి నుంచి ఏ టైం వరకు మనం అగ్రెసివ్ గా ఉండాలి. మార్నింగ్ టైం అగ్రెసివ్ గా ఉండాలండి. అర్థమైంది కదా నేను చెప్పేది? మార్నింగ్ టైం అగ్రెసివ్ గా ఉండాలి. 12:30 తరువాత అగ్రెసివ్ గా ఉండాలి. 10 to 11:30 మాత్రం అగ్రెసివ్ గా ఉండకూడదు. మీకు ఎన్ని పాయింట్స్ తెలుస్తున్నాయో చూసారా బ్యాక్ టెస్టింగ్ లో? 5 మినిట్స్. 5 మినిట్స్లా 3 months చేసేయండి. మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు 15 మినిట్స్లోకి వచ్చేస్తున్నాను నేను. 15 మినిట్స్లోకి వచ్చేసాం. 15 మినిట్స్. ఇప్పుడు ఏం చేయాలండి? మళ్ళీ గోటులోకి వెళ్ళి ఆల్ట్ జీ కానీ లేదా గోటు కానీ వెళ్ళి ఒక 10 months డేటా వెనక్కి వెళ్ళిపోతారు. నేను ఏప్రిల్ దాకా వెళ్ళాను. ఏప్రిల్ 3rd మీద పెట్టి నేను క్లిక్ చేశా. చూసారా ఇది ఏం చెప్తుందండి? ఏప్రిల్ 3rd నుంచే ఇచ్చింది ఎగ్జాక్ట్ గా. సో అంతకు ముందు డేటా కావాలంటే కొనుక్కోండి అంటే అవసరం లేదు. మనకి 10 నెలలు ఇచ్చింది. ఏప్రిల్ 5th మీకు కొన్ని ఇండికేటర్స్ స్టార్టింగ్ లో కనపడవు, ఎందుకంటే వీటి ప్రీవియస్ డేటా ఉంటేనే. ఈ ఇండికేటర్స్ అనేవి ఎలా అండి? ప్రీవియస్ క్యాండిల్స్ ని బట్టి ఈ ఇండికేటర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఏం చేస్తారు? ఇలా జస్ట్ ఒక 2 days బ్యాక్ జరిపేసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకే, ప్రీ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏం చేసింది? ప్రీ మార్కెట్ ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా? నెక్స్ట్ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇంత హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ వేసిందంటే ఇది 5 minutesలో ఎంట్రీ ఇచ్చిందా లేదంటే స్ట్రైట్ గా వెళ్ళిపోయిందా? ఏం జరిగింది ఇక్కడ? ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ ఇంత హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది పైకి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉంది? దీని ఫిబొనాచి లెవెల్స్ చూసుకుంటారు. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది 15 minutesలో. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఎంతసేపటికి మనకి టార్గెట్ వచ్చింది? సో ఇన్ని క్యాండిల్స్ పాటు మనం ఒకే ట్రేడ్ లో ఉంటే మనకి ఎంత డికే ఉంటుంది, టైం డికే ఎంత ఉంటుంది? సో ఏ టైంలో చేయమన్నారు, ఏ టైంలో చేయొద్దన్నారు? ఇది చెయ్యకూడని టైం కదండి. ఇది చెయ్యకూడని టైం, డికే తినేసి టైం ఇది. ఈ టైంలో ట్రేడ్ తీసుకుంటే డికే తినేస్తుంది డెఫినెట్ గా. సో మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేస్తారు. మార్నింగ్ ఇది ప్రీ మార్కెట్ క్యాండిల్ స్ట్రాటజీ ఎక్సలెంట్ గా హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బేరిష్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సూపర్. ఈ డే మాత్రం ఎక్సలెంట్ గా వండర్ఫుల్ గా జరిగింది ఈ డే. సో నెక్స్ట్ డే సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ మనకి బీటీఎస్టీ ఇచ్చిందా లేదా? బీటీఎస్టీ ఇస్తే నెక్స్ట్ డే ఏం జరిగింది? ఇక్కడ బీటీఎస్టీ ఇచ్చింది. నెక్స్ట్ డే ఎన్ని పాయింట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది? ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే ఎంత లాస్ వద్దును? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి మీరు. ఇదేంటి? మండే 10th మండే అంటే మండే ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ట్యూస్డే 500 పాయింట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. అంటే ఏదో జరిగింది. 500 పాయింట్లు గ్యాప్ అప్ అంటే దాదాపుగా మనం తీసుకున్న ప్రీమియం ఏదైనా సరే హాఫ్ అయిపోతుంది. సో హాఫ్ అయిపోతుంది ప్రీమియం అంటే చాలా హ్యూజ్ లాస్. సో ఆ లాస్ ని రికవరీ చేసుకోవడానికి మనకి మళ్ళీ ఫర్దర్ గా ఏమన్నా ఎంట్రీస్ ఇచ్చాయా? ఎస్, ఇచ్చింది. ఎలా చెప్తున్నాం? ఇది గ్రీన్ కంటే ఈఎంఏ కంటే పైనే ఉంది. సో ఈ గ్రీన్ క్యాండిల్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ గ్రీన్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎన్ని క్యాండిల్స్ తర్వాత మళ్ళీ మనకి ఇది రికవరీ అయ్యింది. మళ్ళీ ఎక్కడ ఫేక్ ఎంట్రీ ఇచ్చింది? ఇది ఫేక్ ఎంట్రీ కాదు, కరెక్ట్ ఎంట్రీ ఏనండి, కాకపోతే కిందకి రాలేదు, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే గ్రీన్ కొట్టేసింది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాండిల్ టు క్యాండిల్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్రెయిన్కి ఇవ్వాలండి. ఈ డేటా ఇవ్వడం వల్ల మీ బ్రెయిన్ ఈ డేటా అంతా గ్యాదర్ చేసుకుంటుంది. మొత్తం గ్యాదర్ చేసుకుని అది మీకు చెబుతుంది, ఎస్ ఇక్కడ ఎంట్రీ ఉంది తీసుకో. ఇది ప్రీ మార్కెట్ స్ట్రాటజీ, బట్ ఇది ఫెయిల్ అయ్యి కిందకు వచ్చేసింది, బట్ ఇది కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకో, అప్ టు 3 candles వరకు ఉండు, నో ప్రాబ్లం. ఇది గ్రీన్ క్యాండిల్ వేసింది, బట్ వద్దు,
ఇక్కడ ఛాన్స్ లేదు, ఆర్ఎస్ఐ చాలా డౌన్ లో ఉంది. బట్ ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఆర్ఎస్ఐ ఎక్కడుంది, ప్రిఫరెన్స్ 1 ఎక్కడుంది, అది మనకి కిందకి ఎంత డౌన్కి వచ్చింది, ఇక్కడ ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ ఎక్కడుంది, ఈ 60 లెవెల్లో ఉందా 40 లెవెల్లో ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్రెయిన్కి డేటా ఇవ్వాలండి. సో అర్థమైంది కదండి నేనేం చెప్పాను, ఎందుకు బ్యాక్ టెస్ట్ చేయాలో చెప్పాను, ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలో చెప్పాను, 5 మినిట్స్లో ఎలా చేయాలి, క్యాండిల్ టు క్యాండిల్, క్యాండిల్ టు క్యాండిల్, 15 మినిట్స్లో ఎలా చేయాలి క్యాండిల్ టు క్యాండిల్ చెప్పాను కదండి. 15 మినిట్స్లో మీరు ఏం చూసుకోవాలి, ప్రీ మార్కెట్ స్ట్రాటజీ చూసుకోవాలి, పోస్ట్ మార్కెట్ ఇన్ ద సెన్స్ BTST, ఈ రెండు చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ 15 మినిట్స్ లో ప్రీ మార్కెట్ చూస్తారు, BTST చూస్తారు. ప్లస్ డేలో ట్రేడ్స్ కూడా ఎలా మూవ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ క్యాండిల్ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఫేక్ ఎంట్రీస్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ ఫేక్ ఎంట్రీ ఇచ్చింది అని మనకి RSI కానీ లేదా వేరే మనం పెట్టుకున్న ప్రిఫరెన్స్లు కానీ మనకి ఇక్కడ ఏమైనా ఇండికేషన్ ఇచ్చిందా, దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్రెయిన్కి ఇవ్వండి. ఇదంతా మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము. ఓకేనండి. సో బాగా బ్యాక్ టెస్ట్ చేయండి, బాగా బ్రెయిన్కి డేటా ఎక్కించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు డెఫినెట్గా. అంటే కేవలం నాలెడ్జ్ లేక కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు, నాలెడ్జ్ ఉండి దాన్ని బ్యాక్ టెస్ట్ చేయక కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మార్నింగ్ లెగండి, మార్నింగ్ మీరు సపోజ్ మీరు ఏ 6కో 7కో లెగుస్తారు అనుకోండి, 5కి లేగండి, ఒక 1 అవర్ ఎర్లీగా లేగండి. లేదా మీరు 5:30కి లెగుస్తారు, 4కి లేగండి. 4కి లెగిసి 4 to 5 ఈ రోజు బ్యాక్ టెస్టింగ్ చేయాలి. ఓ రోజు బ్యాంక్ నిఫ్టీ చేయండి, ఓ రోజు నిఫ్టీ చేయండి. లేదు 3 months ఒకే రోజు అవ్వలేదా, రోజుకి 10 days పెట్టుకోండి. ఈ రోజు నేను ఈ 10 days బ్యాక్ టెస్ట్ చేస్తాను కంపల్సరీగా. మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చిరాగ్గా ఉన్న వాళ్ళకి నైట్ బ్యాక్ టెస్ట్ చేస్తే కొంతమందికి ఎక్కదు. అటువంటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేగండి. ఇది మన జీవితాన్ని నిలబెట్టేదానికి మనం టైం స్పెండ్ చేయకపోతే ఇక దేంట్లో సక్సెస్ అవ్వలేరు మీరు. దీనికి మనం టైం స్పెండ్ చేయాలి కదా, దీంట్లో సెటిల్ అవ్వాలి, దీంట్లో డబ్బులు సంపాదించాలి అన్నప్పుడు దీంట్లో మీరు టైం కూడా స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకుండా దాన్ని డబ్బులు అడిగితే అది ఎలా ఇస్తుంది? ఏదైనా కానీ కదండి, ఏదైనా మనం నేర్చుకుంటేనే అది మనకు డబ్బులు ఇస్తుంది. మనం నేర్చుకోకుండా, సపోజ్ 10th ఎగ్జామ్స్, ఒకప్పట్లో 10th ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్, తర్వాత ఇంటర్ టఫ్, ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్, ప్రతి దానికి మీరు స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఎలా అయితే పాస్ అవుతూ వచ్చారో అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఇది ఒక చదువు అనుకోండి. ప్రతిరోజు నేను 1 గంట ప్రాక్టీస్ చేస్తాను, ప్రతిరోజు 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. బ్యాక్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. మీకు ఇందులో నేను చెప్పిన పాయింట్స్ కంటే కూడా ఇంకా చాలా పాయింట్స్ మీకు తెలుస్తాయి తెలుసా. నేను నా వే ఆఫ్ థింకింగ్ లో నేను చెప్తున్నాను మీకు. దీంట్లో ఇంకొక 4-5 రకాలు మీరు కనిపెట్టగలరు. మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇందులో 4-5 రకాలు కనపడతాయి. నాకు ఒక పర్సన్ ఉంటారు, ఆయన బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నేను ఇప్పటి వరకు RSIలో కనిపెట్టని ఒక ట్రిక్ ఆయన నాకు చెప్పాడు తెలుసా. స్టూడెంట్ అండి ఆయన, నా స్టూడెంట్. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, అందరి థింకింగ్ ఒకేలా ఉండాలని లేదు. సో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు దీనికంటే అద్భుతమైన ఐడియాలు మీకు రావచ్చు. బ్యాక్ టెస్ట్ చేయండి, బాగా కష్టపడండి. కష్టపడడం ఇన్ ద సెన్స్ మీరు సిస్టమ్ దగ్గర లేదా ల్యాప్టాప్ ముందు లేదా మీ మొబైల్ ముందు కూర్చుంటారండి. మిమ్మల్ని ఏమీ రాళ్ళు కొట్టమనో ఏదో చెప్పట్లేదు కదా. బాగా డేటా మీ బ్యాక్ టెస్ట్ చేయట ప్రతిరోజు ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అందరూ, ప్రతి ఒక్కళ్ళు, మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.